నమస్కారం. ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. నమస్తే అండి. నా పేరు రాజలక్ష్మిరావు. టెన్నిస్ చెస్ అకాడమీ ఆర్గనైజర్. సో ఇక్కడ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఫస్ట్ ధనుష్ ఇంటర్నేషనల్ చెస్ ఆల్ ఇండియా వైజ్ గా టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకు జరుగుతుంది ఈ టోర్నమెంట్ లో ఆల్మోస్ట్ 600+ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఫస్ట్ మేము ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళందరిలో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. సో దీనికి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి చీఫ్ గెస్ట్ గా మేము స్పోర్ట్స్ మినిస్టర్ గారిని ఇన్వైట్ చేసాము. సార్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డే వస్తారు. గవర్నమెంట్ నిమిత్తమై మా సార్ని అప్రోచ్ అయ్యాము. సార్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. సార్ కూడా దీన్ని నెక్స్ట్ ఏ లెవెల్లో పట్టుకెళ్ళాలి, ఎలా వేయాలి, గవర్నమెంట్ తరఫు నుంచి సహాయం అనేది అన్ని రకాలు ఉంటుందని చెప్పారు ఆయన మాకు. కేఎస్ సార్ కూడా మాకు సపోర్టివ్ గా ఉన్నారు తెలంగాణ సర్టిఫికేట్ నుంచి. ఆయన ఆధ్వర్యంలోనే ఇది వేస్తున్నాం మేము. ఇది ఆ తర్వాత మా శివసేన రెడ్డి గారు కూడా సపోర్టివ్ గా ఉన్నారు. ఆ తర్వాత మా అందరికీ కలిసి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన స్పోర్ట్స్ వైస్ చైర్పర్సన్ సోనీ బాబాయ్ మేడం కూడా సపోర్టివ్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ పర్మిషన్ కూడా ఇచ్చారు మన టెస్ట్ చేయడం తీసుకోవడానికి. సో వాళ్ళందరూ ఆధ్వర్యంతో వాళ్ళందరూ సపోర్టివ్ తో మేము ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. ఇది ఇంటర్నల్ రేటింగ్ టోర్నమెంట్. ఇది ఇంటర్నేషనల్ వైజ్ జరుగుతుంది. మనకి యుఎస్ నుంచి, జింబాబ్వే నుంచి అదర్ కంట్రీస్ ప్లేయర్స్ పార్టిసిపేట్ అయ్యారు. ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, నాగ్పూర్ నుంచి, తెలంగాణ స్టేట్ల నుంచి కూడా ఎక్కువ మంది వచ్చారు. మెయిన్లీ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఉన్నా కూడా వేరే వేరే స్టేట్ల నుంచి మంచి రెస్పాన్స్ జరిగింది. ఈ హైదరాబాద్ లో ఇంత గ్రాండ్ గా 600+ ప్లేయర్స్ జరగడం అనేది చాలా మేము అదరికి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది మీరు ఫస్ట్ డే నుంచి 4th వరకు పెడుతురు కదా? ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకు పెడతాం. 5 days టోర్నమెంట్ ఇది. సో ఫస్ట్ డే ఎలా ఉంటుంది, సెకండ్ డే ఏంది, థర్డ్ డే ఎలా ఉంటుంది? సో ఇది వచ్చేసి టోటల్ 9 rounds టోర్నమెంట్ ఇది. ఓకే. సో ప్రతి 9 rounds అందరు ప్లేయర్స్ ఆడాల్సింది. ఇది 9 rounds అయిన తర్వాత వాళ్ళ లేన్ బట్టి, వాళ్ళ విన్నింగ్స్ బట్టి ఫస్ట్ ఎవరో సెకండ్ ఎవరో కేటగిరీ ప్లేస్ ఏంటి అని డిసైడ్ చేస్తాం. యాక్చువల్గా టోటల్ క్యాష్ ప్రైజ్ వచ్చేసి 11 lakhs. టాప్ 30 ప్లేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ కేటగిరీ వైజ్ గా Under 7, Under 9, Under 11, Under 13, Under 15 బాయ్స్ అండ్ గర్ల్స్ సెపరేట్ ఉంది. టాప్ 5 ఉంది ఈచ్ కేటగిరీ. ఇప్పుడు రేటింగ్ కేటగిరీస్ లో ఉంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది. సో ఇప్పుడు ఓపెన్ టోర్నమెంట్ జరుగుతుంది. నెక్స్ట్ జూన్ లో మళ్ళీ బిలో టోర్నమెంట్ సేమ్ క్యాష్ ప్రైజ్ 11 lakhs తో ఇదే స్టేడియం లో మేము ఇంతకన్నా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాము ఈ టోర్నమెంట్ ని. దానికి కూడా మాకు ప్రభుత్వం తరఫు నుంచి సపోర్ట్ మంచిగా ఉంది. సో ఈ టోర్నమెంట్ కి మాకు ఎల్ఐసి వాళ్ళు కానీ, అపోలో హాస్పిటల్ మెడికల్ క్యాంప్ పెట్టారు. ఎల్ఐసి వాళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ విజయ డైరీ, కృష్ణ మిల్క్, విజయవాడ వారు కొంత ప్లేయర్స్ అందరికి బర్రెలు బ్యాగ్ స్పాన్సర్ చేశారు. ప్లేయర్స్ కి, పేరెంట్స్ కి. అపోలో వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళ ఎనర్జెటిక్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర మాకు సపోర్ట్ ఉంది. నెక్స్ట్ టోర్నమెంట్ లో మేము ఇలా చేస్తాం. ఇలాగే నెక్స్ట్ టోర్నమెంట్ లో కూడా మాకు మంచి. సో మీరు అందించే సర్టిఫికేట్స్, వీళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్స్ కానీ రేపు ఎడ్యుకేషన్ గా వాళ్ళకి ఏమైనా ఉపయోగం? ది రేటింగ్ టోర్నమెంట్, ఫిడే రేటింగ్ టోర్నమెంట్. సో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అన్నది ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఇది మెయిన్ ఏంటంటే రేటింగ్ టోర్నమెంట్ కాబట్టి అన్రేటెడ్స్ కి రేటింగ్ వస్తుంది. రేటెడ్ వాళ్ళ గేమ్ పర్ఫార్మెన్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. రేటింగ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో ఇది గుడ్ ప్రాక్టీస్. ఎన్ఎస్ చెస్ అకాడమీ నిజాంపేట్ లో ఉంది. ఆఫ్లైన్ సెషన్స్, ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది. టైమింగ్స్ ఎలా? టైమింగ్స్ ఈవినింగ్ 4:30 నుంచి నైట్ 9 వరకు రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి. సమ్మర్ లో ఫుల్ టైమ్ క్యాంప్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఫుల్ లెంత్ లో వాళ్ళు కోచింగ్ చేసుకోవాలి, గేమ్ మీద మంచి ప్రసాదించాలి, ఫుల్ లెంత్ గేమ్ అప్రోచ్ అయితే వాళ్ళు ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ ఎలా అనేది చేస్తాను. వాళ్ళు మంచి పొజిషన్ లో బెటర్ అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ టోర్నమెంట్ అంతా ఇంకా సక్సెస్ అవ్వడానికి మాకు చీఫ్ ఆర్బిటర్స్ చంద్రమౌళి సార్, డిప్యూటీ ఆర్బిటర్ శ్రీరామ్ గారు, ఇంకా ఆర్బిటర్ టీం మొత్తం చాలా బాగా వర్క్ చేస్తున్నాము. సో దాని వలన ఆర్బిటింగ్ టీమ్ మంచి స్ట్రాంగ్ గా వర్క్ చేయడం వల్ల పిల్లలు కూడా లోపల ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్లేయర్స్ కి ఫెయిర్ ప్లే అనేది జరుగుతుంది. వీటన్నిటికన్నా పేరెంట్స్ నా మీద నమ్మకం ఉంచి వాళ్ళ పిల్లల్ని ఈ యూజ్ నెంబర్లో 600+ నెంబర్లో ముందుకు వచ్చి వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి ఆడేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా అందరినీ సపోర్ట్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేసాము. ఏదైనా కూలర్స్ అయినా, ఏసీ అయినా, బయట పెన్ చేయడం అయినా, వాళ్ళకి వాట్సాప్ లో చేయడం అయినా, వాళ్ళ బటర్ సప్లై అన్ని చేస్తాము.
సో ఇట్లాగే నేను ఎప్పుడు మా ప్రోత్సాహం మా ముందు అలాగే ఉంటది, అలాగే మనం ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. స్పెషల్ పేరెంట్స్ ఆల్సో, ఎందుకంటే ఇంత హార్బుల్ సిచ్యువేషన్స్ బయట వెయిట్ చేస్తున్నారు. సో లోపల అంటే ఏసీ అవైలబుల్ ఉంది, బయట అనేది ఓన్లీ కూలర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి చాలా పేషెన్స్ తో బయట వెయిట్ చేస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ ఆల్ పేరెంట్స్.